మేడ్చల్ జిల్లాలో దానికి మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, మేడ్చల్ జిల్లాకి మంత్రి. ఆయన యొక్క వ్యవహార శైలి బీఆర్ఎస్ కారు పార్టీలో ముసలం పుట్టేలా చేసింది. ఎవరు ఊహించని రీతిలో ఇంతవరకు 2014 నుంచి 8 సంవత్సరాలు పైగా పరిపాలన చేస్తుంటే మూకమ్మడిగా ఎమ్మెల్యేలు మంత్రిపై బహిరంగంగా పత్రికాముఖంగా దాడి చేయటం అనేది ఇది మొట్టమొదటిసారి. ఏ జిల్లాలో కూడా జరగలేదు, గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏకంగా మేడ్చల్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. ఈ 5 కూడా మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో వాళ్ళ మనవడి యొక్క ఫంక్షన్కి రాలేదు కనుక ప్రత్యేకంగా వీళ్ళని ఆహ్వానించినట్టుగా ఆహ్వానించినా అది తుదకి ఆఖరికి మంత్రి మల్లారెడ్డిపై వ్యతిరేకత పరిచే వేదికగా మారింది. ఈ 5 ఎమ్మెల్యేలు బహిరంగంగా తీవ్రంగా మల్లారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఉన్నపళంగా ఒక్కసారిగా ఎమ్మెల్యేలు ఏకమై అసమ్మతి గళానికి కారణం ఏంటంటే కండ్లకోయ మార్కెట్ కమిటీ. అది ఎమ్మెల్యేలందరూ కూడా కేటీఆర్తో సంప్రదించి ఆయన అభిప్రాయం మేరకు ఎవరికి ఇవ్వాలి నిర్ధారణ చేద్దాం మంత్రి గారు, ఆగండి మీరు తొందరపడద్దు అని అంటే ఏదైతే ఎమ్మెల్యేలు వద్దన్నారో ఆ కండ్లకోయ మార్కెట్ కమిటీకి మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన భాస్కర్ యాదవ్ అనే ఆయనకి ఆగమేఘాల మీద రాత్రిపూట జీవో ఇప్పించేశాడు. జీవో ఇప్పించి ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎవరికి చెప్పకుండా ప్రమాణ స్వీకారం కూడా చేయించేశాడు. ఇది ఎమ్మెల్యేలకు ఆగ్రహావేశాలు కట్టలు తెగేలా చేసింది. పైగా ఈ భాస్కర్ యాదవ్ గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నాడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నారు. ఎప్పుడూ 8 సంవత్సరాలు వాడే అనుభవిస్తుంటే మిగతా ఉద్యమకారులు, సీనియర్ కార్యకర్తలు, నాయకులు ఏం కావాలి అనేది ఎమ్మెల్యేల వాదన. దాంతో అత్యవసరంగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యి వ్యతిరేక గళం ఎత్తవలసి వచ్చింది. ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదం. మంత్రి ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు. అలాగే నామినేటెడ్ పదవుల వ్యవహారంలో గ్రంథాలయ సంస్థ కానీ, మార్కెట్ కమిటీలు కానీ, దేవాలయ కమిటీల్లో కానీ దేంట్లో కూడా ఎమ్మెల్యేలను సంప్రదించడం లేదు. ఏకపక్షంగా అత్యధికంగా పదవులన్నీ కూడా తన సొంత నియోజకవర్గం మేడ్చల్ వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. ఒకవేళ వేరే నియోజకవర్గాల్లో ఇచ్చినా అన్ని నియోజకవర్గాల్లో మంత్రి మల్లారెడ్డి గ్రూపులు తయారు చేశాడు. ఎమ్మెల్యే గ్రూపు, మంత్రి గ్రూపు. ఏరి కోరి ఈయన గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఉండే పరిచయంతో మంత్రివర్గానికి అంటే మంత్రికి అనుబంధంగా పనిచేసే వాళ్ళకి పార్టీ పదవులే కాదు గవర్నమెంట్లో ఉండే నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం మొదలుపెట్టాడు. ఎమ్మెల్యేకి సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఒకంత ఎమ్మెల్యేలు అసహనానికి గురయ్యేలా చేస్తూ ఉంది. ఇక నిధుల కేటాయింపులో కూడా
అన్ని నిధులన్నీ కూడా మేడ్చల్ నియోజకవర్గానికే కేటాయించండి, ఆయన కనుసన్నల్లోనే జరగాలని. అట్లాగే అధికారులకి మీరెవరో ఎమ్మెల్యేలను పట్టించుకోవద్దు, ఎమ్మెల్యేలు ఏం చెప్పినా మీరేమి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చే కాగితాలు తీసుకోండి, ఫైనల్ నాదే, మంత్రి మల్లారెడ్డి చెప్పిందే వేదం, నేను చెప్పినట్టుగానే నిధులు కేటాయించాలని మంత్రి ఆ జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా ఒకంత పుండు మీద కారం చల్లినట్టుంది. ఇక పోలీసు వ్యవస్థ గురించి వస్తే ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు, పోలీసు శాఖలో పోస్టింగులన్నీ కూడా ఎమ్మెల్యేలు చెప్పింది ఏది జరగటంలా, అన్నీ కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పిన విధంగానే పోలీసు శాఖలో పోస్టింగులు జరుగుతున్నాయి. ఇక పూర్తి అసహనానికి గురై కండ్లకోయ మార్కెట్ కమిటీ వద్దన్నా నియమించినందుకు బహిరంగంగా దాడి మొదలుపెట్టారు. ఇది కేవలం మేడ్చల్ జిల్లాకు మంత్రి మల్లారెడ్డికి మాత్రమే పరిమితం కాలా, అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకి మంత్రికి మధ్య చాలా దూరం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జగదీష్ రెడ్డికి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి సమన్వయం లేదు. అలాగే ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి అక్కడుండే నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు భేదాభిప్రాయం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పతాక స్థాయి, అక్కడ మంత్రికి అదే గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య, మహబూబాద్ ఎంపీ కవిత మధ్య ఏమాత్రము సఖ్యత లేదు. వాళ్ళు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. సత్యవతి రాథోడు గిరిజనులే, ఆ విమర్శలు చేసి భేదాభిప్రాయం కలిగిన వాళ్ళు గిరిజనులే. ఆ విధంగా ఆ జిల్లాలో ఆ విధంగా ఉంది. హైదరాబాదులో మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ప్రవర్తన నచ్చక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉంది. అట్లాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి వైఖరి, ఆయన నియంతృత్వ ధోరణి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు నచ్చటం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి యొక్క పోకడ ఎవరికీ నచ్చటం లేదు. ఇది మల్లారెడ్డి విషయంలో బయటపడిన ఈ విషయము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు మధ్య దూరం పెరిగింది. మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి మంత్రి మల్లారెడ్డికి ఉప్పు నిప్పులా సాగుతూ ఉంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే అంటే అసలు సిసలైన ఉద్యమకారుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిన చోట ఎక్కడైతే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ అని ప్రకటించిన తర్వాత యుద్ధ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి, కొంతమంది నియోజకవర్గాలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్యలో తారాస్థాయిలో యుద్ధం. ఉదాహరణకు తాండూరులో ఎమ్మెల్సీ మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి, పైలట్ రోహిత్ రెడ్డికి మధ్యలో ఇక పతాక స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. ఈ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎవరైతే ఎదురుదాడి చేశారో ఈ 5గురు కూడా పార్టీకి విధేయులు. వీళ్ళల్లో అందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో స్నేహితులు. అందరూ 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఆర్ఎస్లో చేరటం జరిగింది. తదుపరి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇంకో విశేషం ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు, మాధవరం కృష్ణారావు ఇద్దరు కూడా వెలమ సామాజిక వర్గానికి చెందినవారే కనుక 600 వాళ్ళు తమ సొంత సామాజిక వర్గ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, విమర్శించడం అనేది సాధారణంగా చేయరు. అలాగే వివేక్ కానీ,
అలాగే బేతి సుభాష్ రెడ్డి కానీ గాంధీ కానీ చాలా విధేయతతో పనిచేస్తారు. ఎక్కడ ఏ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే ఆ నాయకత్వాన్ని మద్దతిస్తారు, చిత్తశుద్ధి అంకిత భావంతో పనిచేస్తారు. ఇప్పుడు దీనికి 2 రకాల కోణాల్లో విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు. ఒకటి, మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి పార్లమెంటు సీటుపై కన్నేశాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సీట్లో మైనంపల్లి హనుమంతరావు పోటీ చేయాలి కనుక ఇప్పటి నుంచే శాసనసభ్యుల యొక్క మద్దతు కూడగడుతున్నాడు. రహస్య ఎజెండా మైనంపల్లి హనుమంతరావుకి మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయటం ద్వారా ఎమ్మెల్యేల యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ అసంతృప్తితో ఉన్న వ్యక్తులందరినీ వాళ్ళను తన పక్షాన చేర్చుకుని, తన గూటికి చేర్చుకుని ఎంపీ కావాలని ఒక వ్యూహంతో ముందుకు సాగుతున్నాడు మైనంపల్లి హనుమంతరావు అని చెప్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్కి చాలా అత్యంత సన్నిహితుడు. అయితే ఏది జరిగినా కేటీఆర్కు తెలవకుండా మైనంపల్లి హనుమంతరావు శివుడాజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదనే విధంగా మైనంపల్లి హనుమంతరావు ప్రతిదీ కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే చేస్తాడు. ఇంకొక రకంగా కూడా ఇంకొక వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన తర్వాత వ్యాపారాలను కాపాడుకోవటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడుకోవటానికి, విద్యా సంస్థల నిర్వహణ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి మంత్రి మల్లారెడ్డి కుటుంబం, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి అందరూ కూడా త్వరలో ఒక ముహూర్తం నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారమే కాకుండా నిఘా వర్గాల ద్వారా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమాచారం అందింది. కనుక మంత్రి మల్లారెడ్డి ఏదో ఒకరోజు మంత్రిగా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరుగుతుంది. కనుక ముందే ఆయన క్యాబినెట్ నుంచి తప్పిద్దాం అనే ఆలోచనతో మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో వ్యూహాత్మకంగా కేటీఆర్ ఈ యొక్క పథక రచన చేసి, మీరు మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయండి, మేము మంత్రి మల్లారెడ్డిపై అనేకమైన అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఆయన ప్రవర్తన హుందాగా లేదు, సభల్లో సమావేశాల్లో తొడలు కొట్టడం, అలాగే ఆయన అసభ్యంగా ప్రవర్తించడం, తర్వాత సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఒక క్యాబినెట్ మంత్రి ప్రవర్తించవలసిన హుందాతనాన్ని కోల్పోయి, ఆయన పూర్వకాలంలో ఎప్పుడైతే గేదెల దగ్గర పాలు అమ్ముకునేవాడో ఆ పాలు అమ్ముకునేవాడి అవతారం ఎత్తి మంత్రినని మైమరచి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుస్తున్నాడని ఇప్పటికే మంత్రి మల్లారెడ్డిని క్యాబినెట్లోంచి తప్పించాలనే ఆలోచనకు వచ్చిన కేటీఆర్ ద్వారా ఈ యొక్క సన్నివేశాన్ని కల్పించి ఉద్దేశపూర్వకంగా మైనంపల్లి హనుమంతరావుని ముందు పెట్టాడు అనే వాదన కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ క్యాబినెట్ 17 మందితో ఉంది. ఏమి అన్యాయం! సామాజిక న్యాయం అంటారు. తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడతాయంటారు. 17 మందిలో 11 మంది అగ్రవర్ణాలకు చెందినవాళ్ళు, 4 వెలమలు, 6 రెడ్డి సామాజిక వర్గం, 1 కమ్మ. 11 మంది అగ్రవర్ణాలకు చెందితే కేవలం 6 మాత్రమే 80% ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఎంతమంది కంటే కేవలం 6కే. ముస్లిం మైనారిటీ తరపున మహమూద్ అలీకి ఇచ్చారు. ఎస్సీ తరపున దళిత బంధు నేను దళితులకి ముఖ్యమంత్రి అన్న వ్యక్తి
క్యాబినెట్లో ఒకే ఒక్క దళితుడి కొప్పుల ఈశ్వరికి స్థానం కల్పించారు. మరి గిరిజనులు 12% ఉన్నారు, వాళ్ళకి ఒక్క ప్రాతినిధ్యమే, సత్యవతి రాథోడ్. ఇక బీసీలు 60% తెలంగాణలో బీసీలు ఉంటే వాళ్ళకి ముగ్గురే. వెలమలకు 4 మంత్రులు, బీసీలకు ముగ్గురే, తలసాని శ్రీనివాస యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్. ముదిరాజు సామాజిక వర్గానికి తెలంగాణ క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ విధంగా సమతుల్యత కోల్పోయి క్యాబినెట్ కూర్పులో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం అరకొరగా ఉన్నది. దీనిపై తెలంగాణలో ఉండే బడుగు బలహీన వర్గాలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. అందువల్ల మల్లారెడ్డిని తప్పించి ఆ స్థానంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన మంత్రికి స్థానం కల్పించాలనే ఆలోచన కూడా ఉంది. ఒక వ్యక్తిని రాజ్యసభ నుంచి రాజీనామా చేయించి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీగా చోటు కల్పించారు. ముదిరాజుకి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మల్లారెడ్డిని తొలగిస్తే ముదిరాజుకు స్థానం కల్పించాలి. ఎందుకంటే ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ముదిరాజులే కాదు, ప్రపంచ దేశాలలో ఉండే ముదిరాజు సామాజిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో ఏకతాటిపై ఈటెల రాజేందర్ నాయకత్వాన్ని, బీజేపీని సమర్థిస్తున్నారు. కనుక తెలంగాణ క్యాబినెట్లో ముదిరాజు ఉన్నా లేకపోయినా, ఈ ఆఖరి నిమిషంలో ఒక క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, ముదిరాజులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారు. వారు ఈటెల రాజేందర్పై గౌరవంతో ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీని అధికారంలో తేవాలనే సంకల్పంతో ఉన్నారు. కనుక ఊహాగానాలు ఒకటేమో మైనంపల్లి హనుమంతరావు పర్సనల్ ఎజెండా, అతను పార్లమెంటుకి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలి. 2 కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించటానికి అవినీతి ఆరోపణలు, ఐటీ దాడులు, దుష్ప్రవర్తన, నోటి దురుసుతనము, నియంతృత్వ ధోరణి, భాషపై పట్టు లేకపోవటం, బీజేపీలో చేరతాడని అనుమానం, వీటన్నిటి మధ్య ఇది కేసీఆర్ కేటీఆర్ నడిపించిన కథ అని చాలామంది విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితి కృత్రిమంగా కల్పించిన వాస్తవానికి అన్ని జిల్లాలలో ప్రతి మంత్రికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. అసలు సిసలైన ఉద్యమకారులకు, సీనియర్ బీఆర్ఎస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, దేవాలయ కమిటీల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, గ్రంథాలయ సంస్థ, అలాగే రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లో చైర్మన్లు, డైరెక్టర్ల విషయంలో చెప్పలేని అన్యాయం జరుగుతూ ఉంది. కనుక ఈసారి క్యాడరు ఎవరెవరికైతే పదవులు రాలేదో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు కూర్చుని సహాయ నిరాకరణకు పాల్పడే అవకాశం కూడా ఉంది. మరొక తప్పిదం ఏం జరుగుతుందంటే, పదవి వచ్చిన వాడికే వేరే పదవి, అట్లా కొంతమంది పైరవీల ద్వారా మంత్రులకు సన్నిహితంగా ఉంటూ గత 8.5 సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న కొంతమంది పార్టీలో ఎటువంటి కష్టము చేయకుండా, ఉద్యమ సమయంలో జై తెలంగాణ నినాదము ఇవ్వకుండా, అసలు కొంతమంది అయితే ఆ రోజు మిలియన్ మార్చ్ జరిగింది, సాగర సమరం జరిగింది, అట్లాగే అనేక ఉద్యమాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు రాలా.
ఒడ్డు మీద కూర్చొని చూస్తున్న వారికి, చంద్రబాబు నాయుడు అనుచరులుగా ఉన్నవారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన సమైక్యవాదాన్ని మద్దతు ఇచ్చిన వారికి ఈ రోజున క్యాబినెట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళు పదవులు పొందితే అసలు సిసలైన ఉద్యమకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.